హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైతే ఈఏపీ సెట్ 2025 ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఈ ఈఏపీ సెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో వితౌట్ లేట్ ఫీ, విత్ లేట్ ఫీతో ఎప్పటి వరకు మనం అప్లై అనేటువంటిది చేయొచ్చు, సబ్మిషన్ అనేటువంటిది చేయొచ్చో చూద్దాం. సో మనకి నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ 12th మార్చ్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి ఇనిషియేట్ చేశారంటే 15th నుంచి ఇనిషియేట్ చేశారు. సో వితౌట్ లేట్ ఫీ మీరు 24th ఏప్రిల్ వరకు కూడా అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు, సబ్మిషన్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ 1000 రూపీస్ లేట్ ఫీతో 1st మే వరకు కూడా ఈ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 2000 రూపీస్ లేట్ ఫీతో సో 7th వరకు, అది కూడా మే 7th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా మీరు ఇచ్చినటువంటి దానిలో అప్లై చేసినటువంటి వాటిలో సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఏదైనా కరెక్షన్స్ కనుక ఉంటే సో 6th నుంచి 8th మధ్యలో, అది కూడా మేలో మనం కరెక్షన్స్ అనేటువంటిది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 4000 రూపీస్ లేట్ ఫీతో సో 12th వరకు కూడా అప్లై చేసుకోవచ్చు, మే 12th వరకు. నెక్స్ట్ 10,000 రూపీస్ లేట్ ఫీతో 16th మే వరకు కూడా మనం అప్లై అనేటువంటిది చేసుకోవచ్చు. అయితే హాల్ టికెట్స్ అనేటువంటిది మనకి ఎప్పటి నుంచి అందుబాటులోకి రాబోతున్నాయంటే సో మే 12th నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. సో వాట్సాప్ ద్వారా మీకు ఈ హాల్ టికెట్స్ అనేటువంటిది కూడా ఈజీగా డౌన్లోడ్ చేసుకునే విధంగా సో ఈసారి ఆంధ్ర గవర్నమెంట్ అనేటువంటిది ఇనిషియేషన్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ కోసం, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్, థ్యాంక్ యూ.